తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకి రక్తి కట్టిస్తున్నాయి. ప్రజల్లో పార్టీ గ్రాఫ్ పడిపోకుండా పక్కా ప్లాన్ తో పాలిటిక్స్ చేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కూడా అదే నిజమని అనక తప్పదు. గతంలో కేసీఆర్ ఆట మొదలు పెడితే ఇప్పుడు హస్తం ఆటను మరింత రక్తి కట్టిస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో ఏపీ చిత్రాలు కనిపిస్తున్నాయా? కౌశిక్ రెడ్డి ఆటలో ఆంతర్యం ఏంటి? తెలంగాణలో ఏపీ రాజకీయ చిత్రాలు. కేసీఆర్ రాజకీయానికి ఏమాత్రం తగ్గని కాంగ్రెస్, ఫిరాయింపులకు ఆజ్యం పోసిన కేసీఆర్, అదే ట్రెండ్ కొనసాగిస్తున్న కాంగ్రెస్, పార్టీ గ్రాఫ్ తగ్గకుండా బీఆర్ఎస్ ప్లాన్, రచ్చ రాజకీయానికి దారి తీసిన బీఆర్ఎస్, కౌశిక్ రెడ్డిపై జనాల్లో కరువైన సానుభూతి. కేసీఆర్ చేసిన అల్లరి చిల్లరి రాజకీయాలను మరింత దిగజార్చి ఇప్పుడు రచ్చ రాజకీయం చేస్తుంది కాంగ్రెస్. ఇప్పుడు తెలంగాణ స్టేట్లో నడుస్తున్న రాజకీయాలను చూస్తే ప్రజలకు ఆంధ్ర చీప్ పాలిటిక్స్ గుర్తుకొస్తున్నాయి. రాజకీయ పునరేకీకరణ పేరుతో ఫక్త్ రాజకీయం అనే నినాదంతో కేసీఆర్ తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టించారు. కావలసినంత సంఖ్యాబలమున్నా ఎక్కడో ఏదో భయం. కేసీఆర్ బయటకు కనిపించేంత, చూపించేంత గంభీరత అంతా నేతి బీరకాయ చందమే. ఆ పిరికి కాస్త ఎడాపెడ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే వరకు వెళ్ళింది. ప్రతిపక్షం కాంగ్రెస్ను లేకుండా చేశాడు కేసీఆర్. రాజనీతిజ్ఞుడు అని, అపర చాణక్యుడు అని డప్పు కొట్టించుకునే కేసీఆర్ అదే రాజకీయాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాలరాశాడు. అదంతా ఒకప్పటి లెక్క. తెలంగాణలో మరెప్పుడేం నడుస్తుంది అంటే సేమ్ అదే పంతలో పోతున్నారు కాంగ్రెస్ నాయకులు. తామేమన్నా తక్కువ తిన్నామా అంటూ మరో అడుగు ముందుకేసి రచ్చ రాజకీయమే చేస్తున్నారు. కానీ హస్తం నేతలు కూడా కేసీఆర్ లాగే భయపడుతున్నారు. ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు డేర్గా ఫైట్ చేయొచ్చు కదా అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులపై కోర్టు మెట్లెక్కలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కారు. ఉప ఎన్నికలు వస్తే ఫైట్ చేసి గెలిస్తే మరింత హూందాగానే ఉంటుంది. కానీ ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు, కష్టతరంగా ఉన్న పరిపాలన కారణంగా కాంగ్రెస్ దాని జోలికి పోవద్దని నిర్ణయం తీసుకుంది. అందుకే పార్టీ మారలేదు. తాము అందులోనే ఉన్నామనే టెక్నికల్ పాయింట్ను ఆధారం చేసుకుని రాజకీయం నడుపుతుంది. అయితే పక్కగా ఏపీ రాజకీయాలను తలపించేలా కాంగ్రెస్ చేస్తుందనే కామెంట్లు వస్తున్నాయి. పార్టీ మారుతూ తాము అందులోనే ఉన్నామని చెప్పుకోవడం జనాల చెవుల్లో పువ్వులు పెట్టడం కాదని వారే ప్రశ్నిస్తున్నారు. అందుకే మొన్నటి ఎన్నికలో కేసీఆర్ తీరుపై మండిపడి ప్రజలు కర్రు కలిసి వాత పెట్టారు. కాంగ్రెస్ను ఏరికోరి తెచ్చుకున్నారు. ఎంతైనా హూందాగా రాజకీయాలను నడపాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఇచ్చిన హామీలెన్నో ఉన్నాయి. వాటిపై ప్రజలు విపరీతంగా ఆశలు పెట్టుకుని ఉన్నారు. వ్యతిరేకత, గ్యాప్ పెరిగే క్రమంలో దాన్ని తగ్గించుకొని జనాల అభిప్రాయాన్ని చూరుకొనాల్సిన పరిస్థితిలో ఇలా రచ్చ రాజకీయాల కోసం కాలు దువ్వడం ఎవరూ హర్షించేది కాదు. పాడి కౌశిక్ రెడ్డిపై జనాలకి ఏమాత్రం సానుభూతి లేదు. ఎందుకంటే అతని బ్లాక్మెయిల్ రాజకీయం జనం చూశారు. ఏదో అన్నాడని మనం ఏమాత్రం తగ్గొద్దనే రీతిలో రెచ్చిపోవడం బీఆర్ఎస్కు కలిసి వచ్చే అంశమే తప్ప కాంగ్రెస్కు కాదు. సైలెంట్గా తాము చేయాల్సిన పనులు తాము చేసుకుంటూ పోవడమే కాంగ్రెస్ సర్కారు ఉత్తమమైన పని. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ. అది చేసే పని అది చేస్తుంది. చెప్పాల్సిన సమాధానం సరైన సమయంలో చేతుల ద్వారా చెప్తే సరిపోతుంది. అంతే తప్ప ఇలాంటి రచ్చ రాజకీయాన్ని ఎంజాయ్ చేసే మూడ్లో జనం లేరు.